హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఆలుగడ్డ టమాటా కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా చేశానో చూద్దాం. నేనైతే ముందుగా ఆలుగడ్డలు గీకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆలుగడ్డ, టమాటా, ఆనియన్, కరివేపాకు కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆలుగడ్డ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఆనియన్ వేసి రెడ్గా అయ్యే వరకు వేయించుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. అవి రెండు బాగా మిక్స్ చేసుకున్నాను. అలా మాడిపోకుండా ఉంచుకున్నాను. తర్వాత అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకున్నాను. తర్వాత పసుపు వేసుకొని కలుపుకున్నాను. మాడిపోకుండా స్లిమ్గా పెట్టుకోవాలి. తర్వాత టమాటా వేసి కలిపాను. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాతకి టమాటా ఉడికాక అందులో ఆలుగడ్డ వేసాను. ఆలుగడ్డ వేసి కలుపుకున్నాను. ఆలుగడ్డ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపటి దాకా కలుపుకోవాలి, లేదంటే తొందరగా అడుగంటుతుంది. గ్యాస్ మాత్రం చాలా సింపుల్గా పెట్టాలి, లేదంటే ఆలుగడ్డ కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి తొందరగా అడుగంటుతుంది. మూత పెట్టి గ్యాస్ స్లిమ్గా పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాతకి చూసారా ఆయిల్ ఎలా పైకి వస్తుందో. ఆ తర్వాతకి అలా కలుపుకోవాలి. ఇలాగ చూసారా ఆడికైనా అడుగంటింది. గ్యాస్ మాత్రం సిమ్గా పెట్టాలి, అలా అడుగంటకుండా ఉంటుంది స్లిమ్గా పెడితే. తర్వాత కారం వేసుకున్నాను. నేను కొంచెం కారం ఎక్కువనే వేస్తాను. ఆ తర్వాత సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కలుపుకున్నాను. అలా కలుపుకున్న తర్వాతకి ఒక 10 కొంచెం వాటర్ పోసాను. వాటర్ పోసి కలిపి మూత పెట్టి ఉంచుకున్నాను. మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉంచాను. చూసారా ఎలా ఉడికిందో. అలా ఆయిల్ పైకి వస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ కర్రీ కూడా చాలా బాగుందండి. మీరు కూడా చేసుకున్నారా? చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. తర్వాత ధనియాల పొడి వేసి కలుపుకున్నాను. అలా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకున్నాను. మూత పెట్టి ఉంచుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకున్న తర్వాతకి మళ్ళీ కర్రీ అయింది అని చూసుకున్నాను. అంతే అండి, చాలా సింపుల్. అంతే, ఒక 2 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌన్లోకి సర్వ్ చేసుకున్నాను. అంతే అండి, చాలా సింపుల్. ఎలా ఉందో చూడండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ మై